ఆయన కయ్యిల్, ఆయన చేతిలో ఉన్న చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం. ఆ చక్రం మెరుస్తుంది చూసావా, ఆ మెరుపులాగా ముందు నువ్వు మెరుపు. మేఘానికి ఒకవైపు మెరుపు ఉంటుంది, ఇంకొక వైపు ఉరుముంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఆ మేఘాన్ని శ్రీమన్నారాయణుడి కింద చూపిస్తుంది తల్లి. నీలమేఘాన్ని శ్రీహరి అనుకుంటే, శ్రీమన్నారాయణుడు అనుకుంటే, కుడి చేతిలో ఉండే మెరుపు లాంటి చక్రం సుదర్శన చక్రమే మెరుపు, ఎడం చేతిలో ఉండే పాంచజన్యమే ఉరుము. పాంచజన్యం ఉరుముతుంది, శబ్దం చేస్తుంది. ఇది నారాయణ తత్వం. మేఘాన్ని శ్రీమన్నారాయణుడితో పోల్చడం అంటే ఆ శంఖ చక్రాల్ని మెరుపు ఉరుములతో పోల్చడం. ప్రకృతే పరమాత్మ, పరమాత్మే ప్రకృతి అని అభేదాన్ని చెప్పు. సరే, పాయి అందోళుడై పర్పనాభన్ కయ్యిల్, ఆయన చేతిలో ఉన్న ఆయి గుండ్రంగా ఉందే చక్రం, సుదర్శన చక్రం, దానిలాగా పోల్. ఆ సుదర్శన చక్రం లాగా మిన్ని ప్రకాశించు. మినుకు అంటాం మనం. మినుకు మినుకు అనడం అంటే ప్రకాశించు. సుదర్శన చక్రం ప్రకాశిస్తుందట ఒక్కసారి. శ్రీమన్నారాయణుడి నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టగానే ఒక్కసారి తడుక్కుమని మెరిసిందట. ఎవరైనా పుట్టారని తెలియగానే, ఆ వార్త చెప్పగానే పక్కనున్న వాళ్ళు స్వామిని ఆశ్రయించేవాళ్ళు. ఎందుకంటే సుదర్శన చక్రం పాపం స్వామికి ఎప్పుడు కైంకర్యం చేయాలని, ఆయన కష్టపడకూడదని. ఈ బ్రహ్మదేవుడు కనుక పుట్టకపోతే ఈయనే కూర్చుని పదార్థాలన్నీ తెచ్చుకుని బొమ్మలు చేసుకుని వాడికి ప్రాణాలు పూసుకోవడం, ఇదంతా ఈయనే చేసేవారు. అమ్మయ్య, ఈ బ్రహ్మదేవుడు పుట్టాడు నాయన, మా స్వామి హాయిగా ఉంటాడని ఒక్కసారి మెరిచాట సుదర్శనం. ఆ మెరుపుందే, అది నువ్వు గమనించావా? అలా నువ్వు మెరవాలయ్యా అని మేఘానికి తెలుసు. ఆయిపోల్ మిన్ని వలంబురి పోల్. వలంబురి మరి ఇటు పక్కన ఉన్నదే పాంచజన్యము. పూరిస్తే ధ్వని చేస్తుంది, గుండ్రంగా ఉంటుంది, అది వలంబురి. పాంచజన్యం అనే శంఖంలాగా, పోల్ లాగా నిలబడు, స్థిరంగా ఉండి, అదిందు గర్జించాలి. పద్మనాభుడైన శ్రీమన్నారాయణుడి కుడి చేతిలో ఉన్న సుదర్శనంలాగా మెరవాలి, ఎడం చేతిలో ఉన్న పాంచజన్యంలాగా స్థిరంగా ఉండి గర్జించాలి. ఆ ఒక్కొక్క పదాన్ని మనం తీయడానికి వీల్లేదండి, అది కవిత్వం. నిన్ను ఎందుకండి ఆ పదం లేదు. పాంచజన్యం ఎప్పుడూ స్వామి చేతిని విడిచిపెట్టి వెళ్ళదండి, అందుకని నిన్ను. సుదర్శనం అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటుంది బయట. ఎవరైనా రాక్షసుడిని చంపాలి అంటే ఇలా వేస్తే వెళ్తుంది, కానీ మళ్ళీ గోడ కొట్టిన బతిలా వచ్చేస్తుంది. ఎందుకని? దానికి అసూయ. అదిగో పాంచజన్యం ఎప్పుడు స్వామి చేతిని విడిచిపెట్టి ఉండట్లేదే, నన్ను మాత్రం పంపిస్తున్నాడు, నేను మాత్రం బయటికి వెళ్ళి ఎలా ఉండగలను అని మళ్ళీ వెంటనే వచ్చేస్తుందట. పని అయిపోగానే వచ్చి మళ్ళీ చేతిలో. అమ్మయ్య, అప్పుడప్పుడు సుదర్శనమైనా బయటికి వెళ్తుందేమో కానీ పాంచజన్యం వెళ్ళదు కదా. ఆ విషయాన్ని చెప్తుంది. నువ్వు అలా నిలిచి అది గర్జించాలి, ఊరమాలి. ఉరిమి ఇక వర్షించు. ఎలా వర్షిస్తావు? స్వామి చేతిలో శారంగం అనే ఒక ధనువు ఉంది కదా. తాయాదే, తాళుట అంటాను తెలుగులో. అంటే అడ్డు ఆపు లేకుండా, తట్టుకోలేని రీతిలో ఎడతెగకుండా కురిపించాలి నువ్వు వర్షాన్ని. ఎట్లా? శారంగం. శార్గం అనే ధనువు స్వామి చేతిలో ఉంటుంది. ఆ ధనువు చేతిలో, ఆ చేతి నుండి ఉదయిత విడవబడిన, అంటే ఆయన బాణాలు వేస్తాడు, వేస్తే శరమగై, ఆ బాణము వర్షంలాగా కురిస్తే ఎలా ఉంటుందో అలా కురవాలయ్యా, బాణ వర్షంలాగా. ఆ వర్షానికి మేమంతా ఏం చేయాలి? మేమంటే ఈ లోకమంతా వాగా ఆనందించాలి, సుఖాన్ని పొందాలి. ఎవరు? ఉలగిరిల్, లోకంలో ఉన్న వారంతా సుఖాన్ని పొందాలి. ఆ రకంగా పెయిదిడాయ్, కురిపించు, వర్షాన్ని కురిపించు. ఆ వర్షంలో నాంగళం, మేం కూడా మార్గళి, ఈ మార్గళి మాసంలో నీరాడ స్నానం చేయడానికి, మగిళ్ అంటే ఆనందాన్ని పొంది స్నానం చేయడానికి ఏలో రెంబావా
కేవలం మేము ఒక్కరం స్నానం చేసి ఆనందం పొందటం కాదు, ఈ లోకమంతా హర్షించేలా నువ్వు వర్షించాలి పర్జన్యదేవా అని స్వామి పంపించిన పర్జన్యుణ్ణి ఆండాళ్ తల్లి ఎంత గొప్పగా వర్ణించి అందులో కూడా పరమాత్మనే చూసింది. శంఖాన్ని చూసింది, చక్రాన్ని చూసింది, ధనువుని చూసింది, శారంగ. అబ్బబ్బబ్బ, ఆ ఒక్కొక్క ఆయుధాన్ని, ఆ వైభవాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. రామావతారంలో శూర్పణఖ చెప్తుంది, ఏమిటన్నయ్యా, ఏమిటా వీరుడు, ఆయన బాణం వేస్తే విల్లు ఎప్పుడు ఎత్తాడో తెలియదు, ఎప్పుడు దించాడో తెలియదు, బాణం ఎప్పుడు వేశాడో తెలియదు, మొత్తం మన జనస్థానంలో ఉన్న 14,000 మంది రాక్షసుల్ని నాశనం చేసి పారేశాడని చెప్తుంది. మండలాకారంలో తిరుగుతోంది అంతే విల్లు, ఒక గుండ్రంగా ఉంది, ఎవరు కనిపించట్లేదు. అలాంటి వేగం కలిగి వర్షం కురిసినట్లుగా బాణవర్షం కురిపిస్తాడాయన. సుమాలి అని రాక్షస రాజు, వాడిని సంహరించడానికి కూడా శ్రీమన్నారాయణుడు వెళ్ళి అక్కడ కూడా వర్షాన్ని కురిపించాడు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు చెప్తాడు, పిడికెడు కవును కొప్పుగని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితే, పిడికెడు కవును కొప్పు పై పెచ్చు గుణంబును కంటి నంచు నేర్పడర నిజ త్రివక్రతయు బాపగా ఆ సుమాలిపై జడిగొన అమ్ముడీను హరిషాల్గ ధనుల్లత బ్రోచుగావుత. ఆ సుమాలి మీద శార్గం అనే ధనువు నుండి బాణ పరంపర కురుస్తోంది. ఈ ఒక్క పద్యంలో అందం చెప్పాలంటే కంటపడు. అలాంటి బాణవర్షం కురిపించాడు. ఆ బాణవర్షం లాంటి వర్షం నువ్వు కురిపిస్తే నేను కూడా స్నానం చేస్తానయ్యా. ఏదైనా ఒక గోష్ఠి జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు వస్తారండి. 4-5 గోష్ఠి మొదలు పెడితే, వాళ్ళు మొదలుపెట్టిన గోష్ఠి పవిత్రమైనదైతే, భక్తిపూర్ణమైనదైతే ఎంతటి వాళ్ళైనా దిగి వస్తారంటే వాళ్ళు రారు, పరమాత్మ పంపిస్తాడు. నాయనా వెళ్ళి చూడవయ్యా, మా వాళ్ళు పాపం కష్టపడుతున్నారు, వాళ్ళకి కావలసిందేమో ఇవ్వు అని. అలా వచ్చాడు పర్జన్యుడు. వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చేతులు జోడించి, అమ్మా నేనేం చేయమంటారో చెప్పండి, నేనే కైంకర్యం చెయ్యాలి మీకు? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి వీళ్ళకది? మేఘమే వచ్చి నేనేం చెయ్యాలో చెప్పు అంటే, అలా కాదు ఇలా చేయి, ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు అని శాసించగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవన్నామాన్ని పట్టుకున్నారండి, భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకున్నారండి. ఉపాయము ఆయనే, ఫలము ఆయనే అని వీళ్ళు నమ్మారు. చేసేది మేం కాదు, ఈ చేసే పద్ధతి ఉందే, ఈ ప్రక్రియ అంతా కూడా ఆయనే చేయించుకుంటున్నాడు, ఫలితం కూడా ఆయనే ఇస్తున్నాడు, మేము మాత్రం ఊరికే చేస్తున్నాం అని చేస్తున్నారు. ఉపాయము ఫలము రెండూ స్వామే అని వీళ్ళు నిలబడ్డారు. కాబట్టి భగవత్ ఆజ్ఞ కంటే భాగవతుల ఆజ్ఞ, భగవత్ భక్తుల ఆజ్ఞ చాలా శక్తివంతమైనది. భగవంతుడి ఆజ్ఞనైనా సరే పక్కన పెట్టేయచ్చు, కానీ భాగవతుల ఆజ్ఞని మాత్రం మనం పక్కన పెట్టడానికి వీలు లేదు. పక్కన పెడితే మనకి ఫలితం రాదని. అందుకే భాగవతుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి పట్ల ఎలా ఉన్నా పర్వాలేదు, అలానే అపచారం చేయమని కాదు. అంటే భగవదాజ్ఞ కంటే భాగవతుల ఆజ్ఞ చాలా గొప్పది. ఎందుకని? వారిని పంపించిందే భగవంతుడండి. ఎందుకు పంపించాడు? ఈ జీవాత్మ ఈ సంసారంలో ఆర్తితో ఉండి దానిని ఉద్ధరించాలి అని ఒక ఆయన్ని పంపిస్తాడు. ఆయనే ఆచార్యుడు. సీతాదేవి లంకానగరంలో ఉంది, తపిస్తోంది, పరమాత్మతో ఎడబాటు కలిగింది. లంకాభిక్య శరీర సుస్థిత మహాహంకారి చిత్తం యత. చిత్తము అనే రావణాసురుడు, అంటే మన మనసు అనే రావణాసురుడు జీవాత్మ అనే సీతమ్మను తీసుకుని వెళ్ళి ఎక్కడో లంకలో పారేశాడు. పరమాత్మతో వియోగం కలిగింది. మరి వీరిని కలపాలంటే ఎవరు కావాలి? ఒక యూనియన్ కావాలి కదా, ఒక కలిపే ఆచార్యుడు కావాలి కదా. ఆ ఆచార్యుడు ఆంజనేయుడు. తనంతట తాను వచ్చాడా ఆంజనేయుడు? లేదు, పరమాత్మ పంపిస్తే వచ్చాడు. పరమాత్మే తానై వచ్చాడు. ఆ ఆచార్యుణ్ణి చూస్తే భగవంతుణ్ణి చూసినట్టు ఉండాలి. అంటే తాను భగవంతుడైపోయి భగవద్గుణాలను తాను అనుభవించి
భగవద్ వైభవాన్ని తాను దర్శించి తన నరనరాన భగవంతుడే ఉండేలాగా చేసుకుని ఆచార్యుడే భగవంతుడైపోయే స్థితికి రావాలి. అందువల్ల ఆచార్యుడిని చూస్తే భగవంతుడు మనకి గుర్తుకు రావు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా మనకేం కనిపించవు, ఎందుకంటే భగవత్ తత్వమే ఆచార్యుల్లో కనిపించదు. అలాంటి స్థితితో వచ్చాడు పర్జన్యుడు. అందుకే ఈ పర్జన్యమే నల్లగా ఉందండి కృష్ణుడిలాగా, ఈ పర్జన్యంలో ఉన్న ఊరుమే శంఖమండి, ఆ పర్జన్యానికి ఉన్న మెరుపే చక్రమండి అని సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మతో అభేదాన్ని పాటించింది. ఇది కవిత్వం అంటే. దీన్ని ధ్వని అంటారు. పైకి కేవలం అర్థం ఆవిడ వచ్చింది, పాటలు పాడింది, ఏదో శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంది అంటే ఈ కథ అందరికీ తెలిసింది. దీనిని ఉత్తమ కావ్యము అంటారు. అది తెలుసుకోకపోతే ఈ జీవితానికి పరమార్థం లేదు. ఇది ఎప్పటికి తెలుస్తుంది అంటే ఆచార్య అనుగ్రహం వల్ల తెలుస్తుంది. ఆచార్యుడిని ఒక మేఘం అన్నారండి. ఆ మేఘం వర్షం కురిపిస్తే ఆ చినుకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పడి ఒక్కొక్కలాగా మారు. సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే. ఒకే ఆచార్యుడు చేసిన ఒకే బోధ అది విని ఒకడు గొప్పవాడైపోతాడు. ఎలా? ముత్యపు చెప్పలో పడిన నీటి బిందువు ముత్యమైనట్టు. ఇంకొంతమంది అసలు పట్టించుకోరు దాన్ని. ఏదోలే ఆయన చెప్తున్నారు, మనం వింటున్నారు, దీనికి ఏముంది పెద్ద అనుకుంటారు. ఇది ఎలాంటిదట? బాగా కాలిన ఇనుప ముక్క మీద పడిన నీటి బిందువు పడి పడి ఆరిపోతుంది. మరి ఒకే ఆచార్యుడు ఇద్దరికి సమానంగానే చెప్పాడే, అక్కడేమో అలా అయింది, ఇక్కడ ఇలా అయింది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యోగ్యతలు, వాళ్ళ వాళ్ళ కర్మలంటే. అలా ఆచార్య రూపంలో ఈ మేఘం వచ్చింది అని చెప్పడమే ఈ పాసురంలో ఉన్న అంతరార్థం. నామ సంకీర్తన ఎంత ఫలితాన్ని సత్వరం ఇస్తుందో సూచించేటటువంటి పాసురం ఇది. వెంటనే వచ్చేసాడు పర్జన్యుడు. ఉత్తమన్ పేరు పాడగానే మేఘం వచ్చింది. అందుకే నామాన్ని పట్టుకోండి అంటున్నారు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. అచ్యుత కల్పవృక్షశ్చ అనంతః కామధేనవః చింతామణిస్తు గోవింద నామత్రయం ఉదాహృతం. అచ్యుత అంటే వాక్కు పవిత్రం అవుతుందట, అనంత అంటే శరీరం పవిత్రం అవుతుందట, గోవింద అంటే మనసు పవిత్రం అవుతుందట. ఈ మూడు పదాలని పట్టుకోండి. అచ్యుత అంటే కల్పవృక్షం, కోరినవన్నీ ఇచ్చేస్తుంది. అనంత అంటే కామధేనువు, చింతామణి, ఇవన్నీ కోరినవన్నీ ఇస్తాయి. కల్పవృక్షం భూమిలో కావలసినవన్నీ ఇస్తుంది. కామధేనువు పైలోకాల్లో కావలసినవన్నీ ఇస్తుంది. చింతామణి పరమపదంలో పరమాత్మనే అందిస్తుంది. ఆ చింతామణి కంటే గొప్పవాడు గురువు అని. అందుకే కోరికలు ఉండకూడదు. వీళ్ళ కోరికలు లేవు, ఆండాళ్ళ తల్లికి కానీ గోపికలకి కానీ. కామేన కర్మనాశ. కోరికలు విపరీతంగా ఉంటే అసలు పనేం చెయ్యి. కామేన కర్మనాశ స్యాత్. క్రోధేన జ్ఞాననాశనం. క్రోధం ఉంటే జ్ఞానం పోతుంది. లోభేన ధర్మనాశ. లోభం ఉంటే ధర్మం పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ మూడింటిని విడిచిపెట్టే. తస్మాత్ ఏతత్రయం త్యజేత్. అంతేకాదు, ఈ మూడింటిని ఎవరిలో ఉంచాలి? పరమాత్మ యందు న్యసేత్ ఉంచాలి. నీ కోరిక పరమాత్మ యందు ఉంచేయి, నీ ధర్మం పరమాత్మ యందు ఉంచేయి, నీ జ్ఞానము పరమాత్మని తెలుసుకోవడానికి వినియోగించు. మామూలుగా గురువు గారు చెబితే మనకి తెలిసేది జ్ఞానము అంటారు. గురువు గారు చెప్పినంత మాత్రాన జ్ఞానం వస్తుందా మనకి? రాదు. దానికి ఏం కావాలన్నారు? పరమాత్మ అనుగ్రహం కావాలి, సాక్షాత్కారం కావాలి. భగవత్ సాక్షాత్కారం కలిగితే దానికి విజ్ఞానము అని పేరు. జ్ఞానం వేరు, విజ్ఞానం. అందుకే మనం శబ్ద బ్రహ్మని ఉపాసన చేస్తాం, పరంబ్రహ్మని ఉపాసన చేస్తాం, సాకార బ్రహ్మని ఉపాసన చేసి ఈ రెండింటిని పట్టుకోవాలి. అసలైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుని అది విగ్రహం అనే భావన లేకుండా అది సాక్షాత్తుగా పరమాత్మే అన్న భావన రావాలి. ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న దోషాలని చూడటం అనేది మనలో ఆవగించంత దోషం ఉన్నా సరే, మనలో చాలా దోషం ఉంటుంది కానీ మనం పట్టించు. ఎదుటి వారిలో ఆవగించంత దోషం ఉన్నా సరే దాన్నే పట్టుకుని భూతద్దంలో కలహ సర్ష
కక్షప మాత్రాన్ని పరచిత్రాన్ని పశ్యతి అని. ఆత్మనో బిల్వ మాత్రాన్ని పశ్యన్నపి న పశ్యతి. తనలో బిల్వపత్రం అంతా ఉన్నప్పటికీ కూడా దోషాన్ని పట్టించు. ఎదుటి వారిలో చిన్న ఆవగింజంత ఉన్నా సరే దాన్నే పట్టుకుని పైకి ఎత్తి చూపించి 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 అలా చూస్తున్నావంటే ఆ దోషైక దృక్కు నీలో ఉంటుంది. అది పోవాలి అంటే అందరిలో పరమాత్మను చూడాలి. ఉపాయం అంటే పరమాత్మని పొందే ఉపాయము పరమాత్మే, పొందిన తర్వాత అందే ఫలము ఆయనే అని నమ్మి అనన్య భక్తితో ఉంటే దేవతలు కూడా వచ్చి మన ముందు తల వంచుతారు, చేతులు కట్టుకుంటారు అని ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లిని చూస్తుంది. దీనికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే నామ జపం. రామ అనండి చాలు. రామ అని 3 సార్లు కూడా అనక్కర్లేదండి, ఒక్కసారి అంటే చాలన్న. 3 మహర్షులు తపస్సు చేసుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను తరించే మార్గం చెప్పండి. ఒక మహర్షి లేచి రామ 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 అను అని ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే పక్కన ఉన్న ఇంకొక మహర్షి ఈయన మీద నీళ్లు చల్లి శపించాడు. నన్నెందుకు శపిస్తున్నావయ్యా, నేనేం తప్పు చెప్పలేదు కదా, ఏమయ్యా వాడు తరించడానికి 3 సార్లు రామనామం అనాలా, ఒకసారి అంటే చాలదా, నువ్వు ఎంత తప్పు చేశావు, భగవన్ నామాన్ని నువ్వు అవమానించావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు ఒక కిరాతుడిగా పుట్టు. ఆయన తర్వాత గుహుడు అంటామే గుహ పెరుమాళుగా పుట్టాడు. అలాంటి ఆచార్యుడే మనందరినీ ఉద్ధరించి మన తాపత్రయాన్ని శాంతింపజేసే ఒక కాల మేఘం. రామానుజేతి చతురాక్షర కాలమేఘ. రామానుజ అనే 4 అక్షరాల కాలమేఘం ఏం చేస్తుంది, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది, తాపం మొత్తాన్ని పోగొడుతుంది. మనకే కాదండోయ్, పరబ్రహ్మ తాపాన్ని కూడా పోగొట్టేవాడు ఆచార్యుడు. పరబ్రహ్మకి తాపం ఎలా వస్తుందని, పరబ్రహ్మకి తాపం జీవులను చూసి వస్తుంది. ఈ జీవులంతా ఇలా అయిపోతున్నారే, నేను చెప్పిన మాట వినటం లేదే, మరి వీళ్ళని ఎలా ఉద్ధరించాలి అని పాపం ఆయన బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడేటటువంటి సందర్భంలో పరమాత్మని కూడా శాంతపరిచే స్వభావం కలిగిన వాడు ఆచార్యుడు ఉంటాడు. కుదృష్టి కుహనాముఖే నిపతత పరబ్రహ్మణ కరగ్రహణ విచక్షణో జయతి లక్ష్మణో యముని. ఈ శ్లోకం చదువుకుంటూ ఒక భాగవతోత్తముడు ఇంటింటికి తిరుగుతున్నాడు. అక్కడ ఒక గొప్ప ఆలంకారికుడు అరుగు మీద కూర్చుని ఏమయ్యా ఇట్రా అని, ఏమిటి చదువుతున్నావు? కుదృష్టి కుహనాముఖే అంటే చెడ్డ బుద్ధితో చూసి పరమాత్మ ఎవరో సరిగా చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవేవో అర్థాలు చెప్తూ ఉంటే అప్పుడు పరబ్రహ్మ ఏమైపోయిందట, ఒక కూపంలో పడిపోయింది, నూతిలో పడిపోయింది. పరబ్రహ్మమే నూతిలో పడిపోయింది, అంటే నూతిలో పడిపోయిన ఒక మనిషి అయిపోయింది. అలా పడిపోతే రామానుజులు అనేవారు వచ్చి ఏం చేశారట, కరగ్రహణ చెయ్యి ఇచ్చి ఆ లోపల పడిపోయిన వారి చెయ్యి పట్టుకుని పైకి లేపారంట. ఇది ఆ శ్లోకం అర్థం. ఆయన గొప్ప అలంకారికుడు కదా, కవిత్వం చదువుకున్నాడు కదా. ఆయన అన్నట్ట అది తప్పు, నువ్వేదో పామరుడు కదా, వాళ్ళు వీళ్ళు చెప్పిన శ్లోకం నేర్చుకుని ఏదో పాడుతున్నావు, అక్కడ అలా ఉండకూడదు, కచగ్రహణ అని దిద్దుకో అన్నాడు. కచము అంటే కొప్పు. నీళ్లలో పడిపోయిన వాడిని జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు కానీ చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడంటే చెయ్యి ఎక్కడో లోపల ఉంటుంది కదా, అందువల్ల అలా చెప్పుకుంటారు ఆ శ్లోకము. నువ్వు తప్పు నేర్చుకున్నావు నాయన, కరగ్రహణ తీసి కచగ్రహణ పెట్టండి. ఆయన పాపం కొంతకాలం అది చదువుకుంటూ వెళ్ళాడు. మరి పెద్దవాళ్ళు చెప్పారు కదా. అప్పుడు అసలైన ఇంకొక ఆచార్యుడు విని నాయన తప్పది, కరగ్రహణనే సరైనది అంత. ఎందుకండి అంటే, ఏమండి కచ అంటే లోపల ఎక్కడో ఉంటాడు, లోపల నీళ్లలో కూరుకుపోయిన వాడు ఇలా చెయ్యి పైకెత్తి నన్ను రక్షించండి అంటాడు. అందువల్ల చెయ్యే పైన ఉంటుంది. అంటే పరబ్రహ్మ ఎంత కూపంలో కూరుకుపోయిందో చూడు, అటువంటి ఆ పరబ్రహ్మను కూడా పైకి లేపిన మహానుభావుడు ఈ ఆచార్యుడు రామానుజాచార్యులు అని చెప్పండి. ఈ ఆచార్యులకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో భగవన్నామం వల్లనే వచ్చింది. ఒక్కసారి నారాయణ అన్నామంటే యమధర్మరాజు ఉలిక్కిపడి, ఎవరో చూడండి ఇక్కడ బాంబు పెట్టారు అంటే ఎలా పరిగెడతారు, కింద పడి మీద పడి అటు దొర్లి ఇటు దొర్లి ఎలా పరిగెడతారో నారాయణ అనగానే వెంటనే యమధర్మరాజు అలా ఉన్నవాడు ఉన్నట్టుగా గదాటు పడేసి ఇటు పడేసి భయపడిపోయి పారిపోతాడు. భర్జనం పవ బీజానం
అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. అంతేకాదు పరమాత్మ కనుసన్నలలోనే అన్ని గాలి వీస్తుంది. పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు, ఎవ్వరు ప్రకోపించరు. భీష అస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. సూర్యుడు కూడా ఉదయించడానికి భయపడతాడట. స్వామి ఈ వేడి సరిపోతుందా, టెంపరేచర్ ఒకసారి చూడండి, థర్మామీటర్ పెట్టి ఇంతే ఇమ్మంటే ఇంతే ఇస్తానండి, తగ్గించమంటే తగ్గించుకుంటాను, పెంచమంటే పెంచుకుంటానండి. పెంచేరా, జనులంతా పాపాలు చేస్తున్నారు, పెంచేయి అంటాడు. అప్పుడు బాగా ఎండలు తీవ్రంగా పెంచేస్తాడు. ఏదైనా స్వామి చెప్పినట్లే జరగవలసిందే. అందువల్ల భగవన్నామాన్ని మనం నాల్క మీద పెట్టుకుంటే ద్రవంతి దయ్యా, దైత్యులు ద్రవీభవిస్తారట, పలసపడిపోతారు, ఎక్కువ మంది ఉండరు. ప్రణమంతి దేవతా, దేవతలందరూ వచ్చి నమస్కారం నమస్కారం, దాసోహం 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 అంటారు. నశ్యంతి రక్షాంసి, రాక్షసులంతా నామ రూపాలు లేకుండా పోతారు. అపయాంతి చారయ, చారులు అనే ఒక గణం, వాళ్ళు కూడా ఎక్కడికో పోతారు. ఎందుకని యత్ కీర్తనాత్, మనం ఒక్కసారి స్వామి నామాన్ని స్మరిస్తే చాలు. సమస్తమైన పాపాలు చేసిన వాడు కూడా అజామిళుడు అని భాగవతంలో వస్తుంది. అజామిళుడు, ముందు అజ అంటే మాయ, మాయ చేత మిళితమైపోయిన వాడు అజామిళుడు. ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేశాడో చివరిలో మరణానికి సమీపంలో ఉన్నప్పుడు వెంటనే ఆయన అజామిళుడైపోయాడు. ఇక్కడ అజ అంటే పరమాత్మ, పరమాత్మలో ఐక్యమైపోయాడు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందాడు. చూడండి, ఒకే పదం, అంతకు ముందు ఒకటి తర్వాత ఒకటి. ఆ అజామిళుడు కూడా మరణిస్తూ మరణిస్తూ నారాయణ అన్నాడు. ఆ నారాయణ అన్న పేరు ఎలా వచ్చింది? ఒకసారి అజామిళుడు ఇంటికి ఒక అతిథి వచ్చాట, ఒక సన్యాసి. ఈ ఊళ్ళో ఎవరైనా బ్రాహ్మణులు మాకు భోజనం పెట్టేవారు ఉన్నారా? తదియారాధన కోసం పాపం చూస్తూ ఉంటే ఎవరో చెప్పారు, ఉన్నాడులేండి, ఉత్తమమైన బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే, భ్రష్టుడైన వాడు ఉన్నాడు, భ్రష్టుడైన వాడిని ఉత్తముడు అని చెప్తూ ఉంటారు కదా. అక్కడ ఆకతాయిలు కొంతమంది, ఉన్నాడులేండి మా ఊళ్ళో చాలా గొప్పవాడు అజామిళుడు అని, ఆయన ఇంటికి వెళ్ళండి అన్నారు. పాపం ఈ పిచ్చి బ్రాహ్మణుడు నిజమే అనుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ఇల్లు చూడాలి, బీభత్సంగా ఉంది. ఆ ఇల్లాలు పాపం ఏడుస్తూ కూర్చుంది. ఇల్లంతా జింకతోళ్ళు అవి ఇవి నానా రకాలైన అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఆ ఇంటిలోకి వెళ్ళి ఇలా చూసి ఇది నిజంగా ఇతనిలేనా అనుకుని రోతగా బయటికి వస్తూ ఉంటే ఆ ఇల్లాలు బయటకు వచ్చి ఏడుస్తూ ఒక పిల్లవాడిని చేత్తో పట్టుకొని, స్వామి మీరు వచ్చారా, మీరు వచ్చారా, ఇదిగో ఈ పిల్లవాడికి పేరు పెట్టండి అని. ఆయన అవన్నీ పట్టించుకునే ఉద్దేశంలో లేడు. ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూసి రోతగా నారాయణ నారాయణ అనుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది, ఓహో ఈ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టినట్టున్నాడు ఈయన అని నారాయణ అని పిలవడం మొదలు పెట్టింది. అది వాడి పాలిట పుణ్యమైంది. చివరిలో మరణించేటప్పుడు చిన్న పిల్లవాడి మీద కోరిక ఉండడం వల్ల నారాయణ నారాయణ అని పోయాడంతే. యమదూతలు వచ్చారు, వాళ్ళని తరిమేసి విష్ణుదూతలు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, భగవన్నామ స్మరణ చేశాడు కాబట్టి వీడు ఎక్కడికి వస్తాడు, మా లోకానికి తీసుకుపోతామన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగి భయపడిపోయారు. వెళ్ళి యమధర్మరాజు మీద ఎంత ఎత్తున ఎగరారు. స్వామి మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారండి, వెళ్ళండి 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 అని పంపిస్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చీవాట్లు పెడతారు, ముఖం వాచేలా తిడతారు. ఆ విష్ణుదూతలు ఎంత తిట్టారో మేము చెప్పుకోలేం, ఇలాంటి పనులు మళ్ళీ ఎప్పుడు చేయకండి అంటే, అప్పుడు ఆయన యమధర్మరాజు క్షమాపణలు చెప్పిన ఆయన, గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా డైరీలో రాసుకోండి, ఎవరైనా సరే భగవన్నామ స్మరణ చేసిన వాళ్ళు ఉంటే హరినామ స్మరణ చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళకండి ఆయన, నాకు కూడా ముందే చెప్పండి, నేను కూడా అట్నుంచి పక్క నుంచి వేరే ఏదో డైరెక్షన్ మార్చడం అంటారు చూసారా, ట్రాఫిక్, అలా మార్చుకుని వెళ్ళిపోతాను తప్ప నేను వాళ్ళ ఛాయలకు కూడా వెళ్ళను అని యమధర్మరాజు కూడా ఒట్టు పెట్టుకున్నాడు. అంతేనా, భూదేవి కూడా చెప్పిందట, ఈ భూమి మీద నేను ఎవరినైనా భరిస్తాను, తీసుకురండి, ఎంత పాపాత్ములైనా తీసుకురండి, కానీ భగవన్నామ స్మరణ చెయ్యకుండా ఉన్నవాడిని మాత్రం నేను భరించను కాక భరించను, నా వల్ల కాదు అని భూదేవి కూడా చెప్పింది. భగవన్నామానికి అంత ప్రాశస్త్యం ఉంది, దాన్ని నిరూపిస్తున్నటువంటి పాసురం ఇది. ఇంకా ఎంత రామనామం చూడండి, రామనామం పళ్ళున్నవాడనొచ్చు, పళ్ళు లేనివాడనొచ్చు, ఏ రకమైన అవలక్షణాలు ఉన్నవాడైనా సరే అనొచ్చు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మధుర అన్నారు, మధురం మధురాక్షరం, రామ అనే 2 అక్షరాలు మధురమైనది అన్నారు. మధుర అన్న పదం తీసుకోండి, అందులో ఎన్నున్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి. ఒకటి మా, రెండవది తూ రా, ఆ మధ్యలో తూ అనేది తీసేయండి, ఏం మిగిలింది మా రా, వాటిని తిప్పండి రామాయ.
దీని అర్థం ఏమిటంటే, అయ్యా భగవంతుడు నీకు సుందరమైన శరీరాన్ని ఇచ్చాడు. చాలా మందికి అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకు అలా లేదు కదా. నోరు రాని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా బెబ్బెబ్బే అనుకుంటూ భగవంతుడిని ధ్యానం చేయటమో వందనం చేయటమో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, అందులో వెళ్తూ ఉంటారు. మరి నీకు నోరు ఇచ్చిన తర్వాత రామ అనాలి కదా, నారాయణ అనాలి కదా. నారాయణ ఇది మంత్రోస్తి, అదేమన్నా అందకుండా ఉందా? భగవద్ రామానుజాచార్య స్వామి అందరికీ ఇచ్చి పారేశారు కదా. నారాయణ అనే మంత్రం మన దగ్గరే ఉంది. వాగస్తి వశవర్తిని, మన నోరు మన నాలుక మన చెప్పు చేతుల్లోనే ఉంది. అయినా సరే అక్కడ నరకంలో క్యూలు కట్టేస్తున్నారు. ఏమిటో మనకు అర్థం కావట్లేదు అన్నాడు ఒక మహాత్ముడు. అలా రామ అన్న శబ్దం మధ్యలో తూ తీసేస్తే ఇటు మా ఉంది, అటు రావు, దాన్ని తిప్పితే రామ అయింది. మరి భగవంతుడు ఇచ్చిన ఈ నోరుతో ఈ నాలుగుతో నువ్వు రామ అనలేవా? ఎందుకు నీ బతుకు వృధా, నీ జన్మ వృధా, నీ జీవితం వృధా, థూ 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 అని నిందిస్తున్నట్లుగా ఆ మధ్యలో ఉన్న థూ అనే అక్షరం మనకి మన ముఖము లేదా మన నోరు అనే వాకిట్లో నిలబడి అది మనల్ని శిక్షిస్తుందట, అంటే మనకి శిక్షణనిస్తుంది అని చెప్పి. అందుకే యమధర్మరాజు ఎంతగా ప్రయత్నం చేసినా సరే భగవన్నామ స్మరణ చేసిన వారెవ్వరూ ఆయన దగ్గరికి రావటం లేదు. ఎలా వస్తారు? ఆయన పాపం ఏమీ పాతకులారా పిలిచాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయనేమో బోర్డు పెట్టుకున్నాడు నరకమని, ఎవ్వరూ ఇక్కడికి రావటం లేదు, ఆగట్లేదు. ఓయ్ ఇట్లాంటి ఏం జరుగుతుందని పిలిచాడు. ఏమీ పాతకులారా, ఏమయ్యా పాతకులారా, మా పురికి రారీ పట్టునందు. ఏంటి అసలు ఈ మధ్య మీరు బుద్ధిగా రావడం మానేశారు, దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఉన్నత శ్రీమై పోయెదరు, ఇంకా మంచి వైభవంగా తుళ్ళుతూ కేరింతలు కొడుతూ వెళ్ళిపోతున్నారు మా ముందు నుంచి. మీరంతా పాపాలు చేసిన వాళ్లే కదా, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అంటే, చూడండి యముడంటే గజగజ ఒడికిపోయే వాళ్ళంతా యముడిని ఇలా చులకనగా చూస్తున్నారట. ఇలా చులకనగా ఏంటి అడుగుతున్నా ఎలవయ్యా అన్నాడు. జమునిన్ క్రేగన్నులను చూచుచున్, క్రీకంటి చూపులతో కొంటెగా చూస్తూ వాళ్ళు అంటారట, రామయ్యా మేము రాం, మీ లోకానికి రాం. రామయ్యా ఇక నంచు పల్కి అపవర్గ స్థానముంజొత్తురో రామయ్యా. ఓ రామయ్యా, నీ భక్తులు యమధర్మరాజు అడిగితే మేము రామయ్యా అంటూ స్వర్గం వైపు వెళ్ళిపోతూ ఉంటారయ్యా. నిన్ను గొల్చువారు రఘువీరా జానకీ నాయక. రఘువీరా జానకీ నాయక అని ఒక కవి, అయ్యలరాజు త్రిపురాంతక కవి అని రామనామ శబ్దానికి ఉన్న మాహాత్మ్యాన్ని చెప్పారు. ఆ నామ మాహాత్మ్యం ఉంది కాబట్టి ఆచార్యుడు అంత వైభవంగా లోకానికి ఇవ్వవలసినవన్నీ ఇస్తున్నాడు. ఈ వర్షం ఎలా కురవాలి? చక్రాకారంలో కురవాలి. చక్రాకారం అంటే వర్షంలో ఒక చక్ర భ్రమణంలాగా మేఘం వర్షిస్తుందండి. అది ఏం చేస్తుంది? మొత్తం విశ్వం మొత్తానికి నీటిని వెదజల్లుతుంది. అందువల్ల కన్నా అందరికీ ఇవ్వాలి. పైకి వెళ్ళబడ్డం ఎందుకు? పైకి వెళ్తే బాగా విస్తరించి విశ్వం మొత్తానికి ఇవ్వాలి. అలాగే కిందకి వస్తే కేవలం మా పల్లెలో మా మీదే కురిపిస్తావు, అది మా దగ్గర. అలాగే మేఘానికి ఉండవలసింది ఏముండాలి? గాంభీర్యం అనే గుణం ఉండాలి, వైశాల్యం ఉండాలి, పూర్ణమైన తృప్తి ఉండాలి. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? మేఘం సముద్రం నుంచి తెచ్చుకుంటుంది. ఈ గుణాలన్నీ సముద్రానికి ఉంటాయి. సముద్రం కూడా చాలా గంభీరంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. వైశాల్యము ఎంత విశాలమైనదో చెప్పలేం. సంపూర్ణమైన తృప్తి, దాని దగ్గరకు వెళ్ళిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఏది కావాలంటే అది. ఈ ఆచార్యుడే మేఘం అన్నాం కదా, ఈ ఆచార్యుల్లో ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ సాగరం పరమాత్మ. పరమాత్మ అనే సాగరం నుండి ఆచార్యుడు అనే మేఘం భగవద్గుణాలు వైభవం అన్న దాన్ని జలంగా గ్రహించి ఇదిగో పరితప్తులైనటువంటి తాపంలో ఉన్న ఇలాంటి భాగవతోత్తముల మీద, వ్రతాలు చేసే వారి మీద వర్షించాలి. అప్పుడు వీళ్ళ తాపాలన్నీ తీరిపోతాయి, భగవత్ గుణ అనుభవం కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడికి మేఘానికి అభేదం చెప్పడం, సముద్రానికి పరమాత్మకి అభేదం చెప్పడం, ఆచార్యుడికి మేఘానికి అభేదం చెప్పడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వేశ్వరుడైనా భగవంతుడైనా సరే వీడు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా అని చూసి మరి కర్మల్ని బట్టి వాడి యోగ్యతల్ని బట్టి ఫలాన్ని ఇస్తాడేమో కానీ ఆచార్యుడు మాత్రం మంచివాడైనా చెడ్డవాడైనా సరే వాడిలో ఆర్తి ఉందా అని గమనించి ఆర్తిని బట్టి మాత్రమే ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఆయన ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే మేఘం అంతటా వర్షిస్తుంది.
గురువు గారు కూడా అందరికీ చెప్తారు, వీళ్ళకి చెప్పను వాళ్ళకి చెప్పను అని. తాను వర్షించినటువంటి నీటిని మేఘం ఏం చేస్తుంది, పల్లాలకి ప్రవహిస్తుంది. గురువు కూడా అంతే, ఆచార్యుడు నీచులైన వాళ్ళని, అల్పులైన వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసం తన జ్ఞానము అనే అమృతాన్ని ఇస్తారు. మేఘం ఎప్పుడూ కురవదు, ఒక్కసారి కురుస్తుంది. ఆచార్యులు కూడా అంతే, వారి ముఖం నుండి శ్రీ సూక్తులు అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి, మంచి మంచి ఉపదేశాలు. మేఘం వర్షించకపోతే రోగాలు, పీడలు, ఈ లోకమంతా సర్వనాశనం అయిపోతుంది. ఆచార్య మేఘము ఉపదేశాన్ని వర్షించకపోతే జ్ఞానం ఉండదు, అంతా అంధకారం అయిపోతుంది, అందరికీ మానసికమైన రోగాలు. మేఘం ఎప్పుడు ప్రత్యుపకారం కోరుతుందా? కోరదు. ఆచార్యుడు కూడా ప్రత్యుపకారాన్ని కోరు. మేఘము వర్షించిన నీరుందే, తాను లేనప్పుడు కూడా ఆ నీటిని నదుల్లో నింపి నదుల ద్వారా లోకమంతా చల్లగా ఉండేలాగా, వాటికి జల సమృద్ధి ఉండేలాగా చేస్తుంది మేఘం. మేఘం కురిస్తే కదా నదులు నిండి. ఆచార్యుడు కూడా తాను ఎల్లకాలము ఉండి ఉపదేశం చేయడు కదా, తాను చేసిన ఉపదేశాన్ని పొందినటువంటి శిష్యులు ప్రశిష్యులు వీళ్ళు నదులై కాలవలై అక్కడ 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 వాళ్ళందరూ కూడా చెబుతూ ఈ మేఘం ఎలా అయితే చేస్తుందో ఆచార్య మేఘం చేసేటటువంటి ఉపదేశం అనే ఆ జలాన్ని కూడా అంతటా వ్యాపించేలాగా చేస్తుంది. గురువు గారు కూడా తాను లేనప్పుడు కూడా లోకానికి జ్ఞానామృతాన్ని ఇస్తారు. చివరిగా మేఘం ఇంత ఇచ్చి వెలవెలపోతుందట, అయ్యో ఏమీ ఇవ్వలేకపోయానని బాధపడుతుంది. ఆచార్యుడు కూడా అంతే, ఏం చెప్పగలం, సమయమేమో స్వల్పమైనది, స్వల్పమైన సమయంలో ఎంతో చెప్పాలన్న ఆర్తి ఉంటుంది, వినాలన్న ఆర్తి కూడా ఉంటుంది. కానీ ఆయన కర్రపట్టు కూర్చుంటాడే, కాలం అనేటటువంటి ఒక నియామకుడు ఉన్నాడు. అయిపోయింది కదా, గంట పూర్తి అయిపోయింది కదా, ఇంకేమిటి సాలించే అని చెప్తూ ఉంటాడే, మరి ఇంత చెప్పిన తర్వాత ఏమీ చెప్పలేకపోయానే అని బాధపడటం అనేది ఆచార్యుల్లో ఉంటుంది, మేఘంలో ఉన్నట్టుగానే. అలా ఆచార్యుడు ఏం చేస్తాడంటే పరమాత్మ వద్దకు ఈ జీవుణ్ణి తీసుకువెళ్తాడు. ఈ ప్రక్రియ అంతటిని ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనకు అందిస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.